హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలాంటి మెయిన్ సిటీస్‌లో ఎల్‌పీజీ సిలిండర్ షార్టేజ్ వల్ల హోటల్స్‌ని షట్ డౌన్ చేసే ఛాన్స్ ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సప్లై 75%కి తగ్గిపోయాయి. ఒక 1 వీక్‌కి 100 సిలిండర్ సప్లై జరిగే ప్లేస్‌లో ఇప్పుడు 20-25 సిలిండర్ మాత్రమే సప్లై జరుగుతుంది. ఈ ఎల్‌పీజీ సిలిండర్ క్రైసిస్ ఇలాగే కొనసాగితే పీజీస్‌లో మీల్స్ వండడం కూడా చాలా కష్టమవుతుందని అమూల్య గ్రాండ్ లగ్జరీ ఉమెన్స్ పీజీ ఇన్ గచ్చిబౌలి వాళ్ళు చెబుతున్నారు. బాలాజీ మెన్స్ పీజీ గౌడితల్లి, ఒక వారానికి మేము 8-10 సిలిండర్లు ఉపయోగిస్తాము. కానీ ఆ ప్లేస్‌లో ఇప్పుడు 2-3 సిలిండర్లు మాత్రమే దొరుకుతున్నాయి. మల్టిపుల్ డీలర్స్ నుంచి మేము సిలిండర్స్ కోసం ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడా దొరకడం లేదు. చెన్నై సిటీ పీజీ ఓనర్స్ మీల్స్ వండడానికి గ్యాస్ అవసరమవుతుందని పెరుగన్నం, పులిహోర ఇచ్చే ఐడియాలో కూడా ఉన్నారు. ఎల్‌పీజీ సిలిండర్ క్రైసిస్ కి కారణం ఏంటి? మన ఇండియా, సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి 60% ఎల్‌పీజీ గ్యాస్ ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అటు నుంచి వచ్చే ఎల్‌పీజీ గ్యాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజు సముద్ర మార్గం నుంచి రావాలి. ఈ సముద్ర మార్గం ఇరాన్ కంట్రోల్లో ఉంది. అటు నుంచి వచ్చే ఏ షిప్ దాని మీదైనా అటాక్ చేసి ముంచేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కి యుద్ధం జరిగితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. మన ఇండియా ఇంకా చాలా కంట్రీస్ కి క్రూడ్ ఆయిల్, ఎల్‌పీజీ సప్లై ఆగిపోయింది. మీకు తెలిసిన హైదరాబాద్ లో ఉండే ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.